సార్ ఈ రోజుల్లో ఒక 100 సంవత్సరాలు బతకాలి అంటే అది అమేజింగ్ అని అనుకోవచ్చు. అన్ని రోజులు బతకాలంటే చాలా కష్టం. కానీ కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే 100 సంవత్సరాలు బతికే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అయితే వాళ్ళు అన్ని సంవత్సరాలు బతకటానికి ఏంటి వాళ్ళ లైఫ్ స్టైల్ కారణమా, లేకపోతే వాళ్ళు తీసుకున్నటువంటి ఫుడ్ కారణమా? ఏ రకంగా బతకగలుగుతున్నారు? అన్ని కారణాలే. అంటే మెయిన్గా మనం చెప్పుకున్నాం కదా, ఇప్పుడు ఆరోగ్యం అనేది ఎక్కడి నుంచి వస్తుందని. సో ముఖ్యంగా చూసుకుంటే మనం చెప్పానుగా, స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన నీరు, తర్వాత స్వచ్ఛమైన ఆహారం, భూమి, ఓకేనా, భూమి, ఇవన్నీ కూడా దాంతోపాటు మనం సెలెక్ట్ చేసుకునేటటువంటి ఫుడ్. సో ఇట్లా తర్వాత మానసికమైనటువంటి ఎమోషనల్ మేనేజ్మెంట్, తర్వాత రిలేషన్షిప్స్, సో ఇవన్నీ కలిపి తర్వాత స్పిరిచువాలిటీ, తర్వాత పర్పస్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లైఫ్. ఇప్పుడు ఏదో ఒక పర్పస్ ఉండాలి కదా జీవించాలంటే, ఏదో ఒక ఈ లైఫ్కి ఏమన్నా మీనింగ్ ఉండాలి కదా, ఆ మీనింగ్ ఉండాలి లైఫ్కి. ఆ మీనింగ్ ఉన్న వాళ్ళు ఎక్కువ కాలం బతుకుతారు, ఆ పర్పస్ ఉన్న వాళ్ళు ఎక్కువ కాలం బతుకుతారు. దాని తర్వాత కొన్ని ఉన్నాయి ప్రాంతాలు మన ప్రపంచంలో, ఒక 5 ప్రాంతాలు ఉన్నాయి. జపాన్ అంటాం, అది చాలా ఫేమస్. ఒకినావా అనేటటువంటి ప్రాంతంలో చాలామంది 100 years 120 years బతికిన వాళ్ళు కూడా ఉంటారు. అంటే వీళ్ళ మీద రీసెర్చ్ చేశారు. ఒకటి జపాన్, ఒకటి ఇటలీ, తర్వాత అమెరికాలో కాలిఫోర్నియా, దాని తర్వాత కోస్టారికా, గ్రీసు, ఇలాంటి ప్రాంతాల్లో 5 ఏరియాల్లో ఈ బ్లూ జోన్స్ అంటారు వీళ్ళు. అసలు వీళ్ళు ఏం తింటున్నారు, ఎందుకు ఇంత కాలం బతుకుతున్నారు వీళ్ళు అని చూస్తే వాళ్ళది ఏం లేదు, ప్లాంట్ బేస్డ్ ఫుడ్. దాని తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి హ్యాపీగా స్ట్రెస్ ఫ్రీగా ఉండటం, పర్పస్ ఆఫ్ లివింగ్ వాళ్ళకి. జపాన్లో దాన్ని ఇకిగాయ్ అంటారు. ఇకిగాయ్ అంటే మనం ఎందుకు బతుకుతున్నాం, మంచం నుంచి లేచిన తర్వాత అసలు ఏంది పర్పస్, లైఫ్ ఎందుకోసం. ఇకిగాయ్ అంటే ఆ పర్పస్ ఉండాలి లైఫ్కి. పర్పస్ ఉన్నప్పుడు మనం దానికోసం మనం దానికి తగ్గటువంటి ప్రిపరేషన్ చేసుకుంటాం, అవునా. ఇప్పుడు అమెరికా పోవాలి, సపోజ్ అమెరికా పోవాలంటే దాని దగ్గర ప్రిపరేషన్ చేసుకోవాలి కదా. ఇప్పుడు మీరు 100 ఏళ్ళు బతకాలంటే కూడా దాని దగ్గర ప్రిపరేషన్ చేసుకోవాలి. అమెరికా ఒట్టిగానే పోలేం కదా. అట్లా పోవాలి అంటే చిన్నప్పటి నుంచే ప్లాన్ చేయాలి కదా. కనీసం ఇంటర్లో ప్లాన్ చేయాలి, కనీసం డిగ్రీలో ప్లాన్ చేయాలి, కనీసం ఉద్యోగంలో ఉన్నప్పుడు ప్లాన్ చేయాలి. ఏ వయసులోనైనా ప్లాన్ చేయాలి. అంటే ఏ వయసులోనైనా మన ఆరోగ్యం బాగుండాలి అని మనం డిసైడ్ చేసుకున్నప్పుడు ఓ టార్గెట్ పెట్టుకున్నావు. ఇప్పుడు నువ్వు 100 ఏళ్ళు బతకాలి అన్నప్పుడు 100 సంవత్సరాలు దగ్గర ప్లాన్ ఒకటి వేసుకోవాలి కదా. దాని దగ్గర ఏం ఫుడ్ తినాలి అనేది అనుకుంటాం మనం. సో ఎట్లాంటి ఫుడ్ తీసుకుంటే మన ఆహారం బాగుంటుంది అనేది దాని మీద నువ్వేం చేస్తావు, అన్ని బుక్స్ చదువుతావు, ఎలాంటి ఎక్సర్సైజ్ చేసుకోవాలి, బాడీకి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి గాలి, నీరు, అన్ని. అంటే ప్రతిదీ. ఇప్పుడు సపోజ్ నీ ఫ్రెండ్స్తో కలిసి నువ్వు బయటికి పోయావు, అందరు కలిసి జంక్ ఫుడ్ తిన్నారు, బట్ నువ్వు 100 టార్గెట్ పెట్టుకున్నావు కదా. ఆ టార్గెట్ ఉన్నప్పుడు నువ్వు తప్పు చేయవు, అంటే దానికి తగ్గట్టుగానే మసులుకుంటావు. అంటే ఏంటి, మన పిక్చర్లో ఒకటి ఫస్ట్ నేను ఉండాలి అని డిసైడ్ చేయాలి ఫస్ట్. అట్లా ఉన్న తర్వాత ఎందుకు మరి ఏదో 100 కాలం అంటే కలకాలం కాకిలాగా బతకాలి అని అంటారు కదా. ఓ పర్పస్ ఉండాలి. నేను కొన్ని బుక్స్ రాయాలి జీవితంలో, నేను మంచి పుస్తకాలు ఒకటి రాద్దాం అనుకుంటున్నా, దానికోసం నేను ఆరోగ్యంగా ఉండాలి, నేను ఒక మంచి ఆటగాడిని కావాలనుకుంటున్నా, నేను ఒక మంచి నాయకుడిని కావాలనుకుంటున్నా. సో ఎన్నో రకాలైనటువంటి ఎన్నో ఉంటాయి. ఇప్పుడు నా మనవడి యొక్క నేను ఉన్నతి చూడాలనుకుంటున్నా, ఎవరైనా అనుకోవచ్చు కదా, వాళ్ళు ఏ విధంగా ఉంటారు అనేది చూడాలి, వాళ్ళ గ్రోత్ ఏంటి, వాళ్ళని నా వాళ్ళలో ఉన్న ఆనందాన్ని నేను పంచుకోవాలనుకుంటున్నా, ఏదో ఒక పర్పస్. సో ఇట్లా ఒక పర్పస్ ఉన్నట్లయితే, దానికి తగ్గట్టుగా మంచి ఆహారం ఇవన్నీ ఉన్నట్లయితే, సో ఎవరైనా కూడా కొన్ని సంవత్సరాలు అంటే ఎక్కువ సంవత్సరాలు బతికేటటువంటి అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఆల్కహాలు, స్మోకింగ్, రకరకాల హ్యాబిట్స్, పర్పస్ లేకపోవటం, ఇన్పుట్కి అవుట్పుట్కి తేడా లేకపోవటం ఉండటం వల్ల ఏ విధంగా రీచ్ అవుతారు గోలు. తర్వాత విపరీతమైన స్ట్రెస్ ఉండటం వల్ల, అంటే ఆధునికమైనటువంటి ఈ ప్రపంచంలో ఇప్పుడు మనకు అసలు క్వాలిటీ ఫుడ్ దొరకటమే ఒక కష్టం అయిపోయింది. సో మన దేశంలో రావాల్సినటువంటి ఫస్ట్ రెవల్యూషన్ ఏమైనా ఉందంటే ఫుడ్ క్వాలిటీ మీద ఒక రెవల్యూషనే రావాలి. ముఖ్యంగా అవుట్ సైడ్ ఉన్నటువంటి ఫుడ్స్లో ఎక్కడ తినే పరిస్థితులు లేవు. బయట అంతా జంక్ ఫుడ్ తింటున్నాం, చాలా మంది అనారోగ్యానికి గురవుతున్నారు, రకరకాల జబ్బులకు గురవుతున్నారు, ఒబేసిటీకి గురవుతున్నారు. ఎన్నో రకాలైనటువంటి జబ్బుకు బయట ఉన్నటువంటి దాంతో, అంటే క్వాలిటీ లేక, దాని మీద సూపర్విజన్ లేక, ఏ ఫుడ్ తింటున్నామో తెలియకుండా మనం ఏదో రకరకాల స్టోరేజ్ ఫుడ్ అంతా తింటున్నాం. ప్రకృతి నుంచి వచ్చినటువంటి డైరెక్ట్ ఫుడ్ తినలేకపోతున్నాం. ఇప్పుడు మీరు చెప్పినటువంటి కొన్ని ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో, వీళ్ళందరూ వాళ్ళ చైల్డ్హుడ్ నుంచే వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ అలా ఉంటున్నాయా? ఫుడ్ హ్యాబిట్స్ అలా ఉంటాయి. అంటే వాళ్ళు, అంటే సపోజ్ ఆకుకూరలు, దాని తర్వాత పళ్ళు,
దాని తర్వాత వాళ్ళు బెర్రీస్ కానీ ఇవి డ్రై ఫ్రూట్స్, తర్వాత కొన్ని ఫిష్, కొంతమంది మెడిటరేరియన్ డైట్ అంటాం, మెడిటరేరియన్ డైట్ అంటాం. కొన్ని రకాలైనటువంటి ఫుడ్స్, కొంతమంది వైన్ తీసుకుంటారు. అంటే వాళ్ళ సోషల్ లైఫ్, ఎమోషనల్ లైఫ్, ఒట్టి ఫుడ్డే కాదు, ఇవి కూడా ఉండాలి కదా, స్పిరిచువల్ లైఫ్, ఎమోషనల్ లైఫ్, సోషల్ లైఫ్, రిలేషన్షిప్స్. సో ఇవన్నీ హ్యాపీ గ్యాదరింగ్. సో ఇట్లాంటివి ఎక్కువ కాలం బతకటానికి చాలా ఇంపార్టెంట్. తర్వాత పొల్యూషన్, అంటే వాటర్ పొల్యూషన్ ఉందా లేదా, గాలి పొల్యూషన్ ఉందా లేదా, ఫుడ్ పొల్యూట్ అవుతుందా లేదా, సూర్యరశ్మి అసలు మనకు తగులుతుందా లేదా. మన దేశంలో 70% మందికి విటమిన్ D3 లోపం ఉంది. ఇంత సూర్యుడు ఉన్నా కూడా మనకి ఇంత డెఫిసిట్ ఉంది. అంటే ఏంటి, మనం ఎక్కువగా సూర్యుడికి ఎక్స్పోజ్ అవ్వట్లా. సూర్యుడే ఆరోగ్య ప్రదాత. సో డైరెక్ట్గా సన్లైట్ అనేది చర్మం మీద పడి విటమిన్ D3 అనేది ఎన్నో రూపాలుగా మారి విటమిన్ D3 తయారవుతుంది. అదే మన ఇమ్యూనిటీ కారణం, అదే మన బోన్ స్ట్రెంగ్త్ కారణం, అదే మన మసిల్ స్ట్రెంగ్త్ కారణం, అదే మన బ్రెయిన్ ఫంక్షన్ కూడా డైరెక్ట్లీ ఇండైరెక్ట్గా కారణం. అంటే మన వెల్బీయింగ్కి అంత ఉపయోగపడేటటువంటి కారణం ఉంది. ఇంకొకటి అతి ముఖ్యమైనది ఏంటి అంటే ఎక్సర్సైజ్. ఇది చాలా ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్, ఇంకొకటి శ్వాస. ఎక్సర్సైజ్ తర్వాత శ్వాస, వీటి తర్వాత ఇంకొకటి మైక్రోబయోమ్. ఎక్సర్సైజ్ అనేది మనకు ఎలాంటిది అంటే మన బాడీలో ఉన్నటువంటి ఒక ఫార్మసీని ఓపెన్ చేసేటటువంటిది ఏంటంటే ఎక్సర్సైజ్. మూమెంట్ వల్ల మనం ఇందాక ATP అని చెప్పుకున్నాం కదా, గ్లూకోజు ప్లస్ లేదా ఫ్యాటీ యాసిడ్స్ ప్లస్ ఆక్సిజన్ కలిస్తే మనకు శక్తి వస్తుంది అనుకున్నాం. ఈ శక్తి ఎప్పుడు ఎక్కువ అవుతుంది అంటే నువ్వు ఎక్కువ బాగా రన్నింగ్ చేయాలనుకో, నీకు ఎక్కువ ATP అవసరం, ఎక్కువ శక్తి అవసరం కదా. ఈ ATP అనేది స్టోర్ ఉండదు బాడీలో, ఎప్పటికప్పుడే తయారైంది. నువ్వు ఎంత పరిగెత్తుతా ఉంటే అప్పటికప్పుడు అంత గ్లూకోజు, అంత ఆక్సిజను, అంత ఫ్యాటీ యాసిడ్స్ ఆ మైటోకాండ్రియాలో బర్న్ అయిపోయి నీకు ఆ శక్తి అనేది వస్తుంది. సో బాగా పరిగెత్తుతా ఉన్నావు, లివర్లో ఉన్నటువంటిది ఎంత అయిపోతుంది. తర్వాత స్టోర్స్ ఉంటాయి కదా మనకు, ఫ్యాట్ స్టోర్స్, ఆ స్టోర్స్ మీదకి వస్తుంది. తర్వాత అక్కడ ఉన్నటువంటి స్టోర్స్ నుంచి కూడా తీసుకుంటుంది. అవి కరిగిపోయి, అంటే మనం ఎంత మూమెంట్ చేస్తే ఫ్యాటీ యాసిడ్స్ అంటే ఫ్యాట్ అనేది అంత కరిగిపోతుంది. అంటే మూమెంటే కదా జీవితం. అంటే మూమెంట్ లేకపోతే శక్తి ఖర్చు అవ్వదు. శక్తి ఖర్చు అవ్వకపోతే ఒబేసిటీ ఉంటుంది. అంటే కంటిన్యూస్గా వాకింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ, లేకపోతే ఇంక ఏ యాక్టివిటీ అయినా చేస్తూ ఉంటే ఈ గ్లూకోజ్ కానీ, ఈ ఎక్స్ట్రా ఉన్న ఫ్యాట్ కానీ ఆక్సిజన్తో కలిసి మనకు శక్తిగా మారి మనం బరువులు ఎత్తటానికి కానీ, హార్డ్ వర్క్ చేయటానికి కానీ, రెసిస్టెన్స్ ఎక్సర్సైజులు చేయటానికి కానీ, ఏది చేయటానికైనా ఈ యొక్క ATP అనేది మనకు ఉపయోగపడుతుంది. ATP ఎక్కడి నుంచి వస్తుంది? గ్లూకోజ్ ప్లస్ ఆక్సిజన్ కలిస్తే, ఆక్సిజన్ ప్లస్ ఫ్యాటీ యాసిడ్స్ కలిస్తే అవి ఖర్చు అవుతా ఉంటే మన యొక్క స్టోర్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. మనం ఎంత మూమెంట్ చేస్తే అవి అంత తరిగిపోతూ ఉంటాయి. కాబట్టి అప్పుడు ఫిట్ అవుతారు. అప్పుడు వాళ్ళు ఆ యొక్క బాడీ షేప్ కానీ ఇవి కానీ మెయింటైన్ చేసేటటువంటి అవకాశాలు ఉంటాయి. లేకపోతే ఎక్కడెక్కడ పేర్కొని పోతాయి. ఇన్పుట్ ఎక్కువైంది, అవుట్పుట్ తక్కువైంది. అంటే ఏంటి, ఆక్సిజన్ ప్లస్ గ్లూకోజ్ ప్లస్ ఫ్యాటీ యాసిడ్స్ కలవకుండా ఉండటం వల్ల ఇవన్నీ స్టోర్ అనేది పెరిగిపోతా ఉంటాయి. కాబట్టి 100 సంవత్సరాల వరకు వాళ్ళు ఉన్నారు అని అంటే వాళ్ళ జీర్ణశక్తి కూడా అంతే బాగా ఉంటే గనుక ఆ జీర్ణశక్తికి కారణం ఏంటి? ఇప్పుడు మన గట్లో ఉన్నటువంటి మైక్రోబయోమ్ అంటాం. మన ఫుడ్ను బట్టే మన మైక్రోబయోమ్ ఉంటుంది. మనం జంక్ ఫుడ్ వేస్తే దానికి సంబంధించిన బ్యాడ్ బ్యాక్టీరియా డెవలప్ అవుతుంది. గుడ్ ఫుడ్ తీసుకుంటే ఏంటంటే ప్రకృతి నుంచి వచ్చినటువంటి ఆహారం తీసుకుంటే ఒకలాంటి బ్యాక్టీరియా తయారవుతుంది. సో ఇందులో గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా అని రెండు ఉంటాయి. గుడ్ బ్యాక్టీరియా అంటే రకరకాల ఫ్యామిలీస్ ఉంటాయి. ఒక 7 నుంచి 10 ఫ్యామిలీల బ్యాక్టీరియాలు ఉండాలి. మనం ఒక ఫ్యామిలీ 100% ఉన్నా అనారోగ్యమే. అంటే ఉండాల్సినంత ఉండాలి. ఒక ఫ్యామిలీ సపోజ్ కొన్ని బ్యాక్టీరియాయిడ్స్ అని ఉంటాయి. ఇవి 40 నుంచి 50% ఉండాలి. ఫర్మిక్యూటీస్ అంటాం, 35 నుంచి 45% ఉండాలి. ఇప్పుడు ఈ రెండే దాదాపు 60 to 70% ఉంటాయి. అవి ఉండాలి. అలా కాకుండా అది 1% ఉందనుకో అనారోగ్యం. కొన్ని యాక్టినో మైకోసిస్ అని కొన్ని రకాలైనటువంటి బ్యాక్టీరియా 1% ఉండాలి, 0.5% ఉండాలి. అలాంటి 90% ఉంటే అది అనారోగ్యం. సో డైవర్సిటీ అంటాం. అంటే ఏ బ్యాక్టీరియా ఏ నిష్పత్తిలో ఉండాలో ఆ నిష్పత్తిలోనే ఉండాలి. ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉన్నా, ఉండాల్సిన దానికంటే తక్కువ ఉన్నా అనారోగ్యానికి కారణమవుతుంది. సో అంటే మన గట్ మైక్రోబయోమ్ అనేది ఇప్పుడు మన ఆరోగ్యం అనేది కడుపులో ఉన్నటువంటి మన బ్యాక్టీరియా మీద ఆధారపడి ఉంటది. ఆ బ్యాక్టీరియా మనం తినేటటువంటి ఫుడ్ మీద ఆధారపడి ఉంటది. మనం తీసుకునే ఫుడ్ మంచిగా అయినప్పుడు మన యొక్క బ్యాక్టీరియా కూడా మంచిదే తయారైంది. లేకపోతే ఆ బ్యాక్టీరియా అంతా చెడ్డ బ్యాక్టీరియా అయిపోతుంది, ఇమ్యూనిటీ అంతా పాడైపోతుంది. అన్ని జబ్బులు కూడా ఇప్పుడు పొట్టలో నుంచే పుడుతున్నాయని అదొకటి. ఈ బ్యాక్టీరియా మనం ఏదున్నా కూడా ఈ బ్యాక్టీరియా అంటే ఎందుకు
మనం మంచి నీళ్ళు తీసుకుంటున్నాం, మంచి ఫుడ్ తీసుకుంటున్నాం, మంచి ఆక్సిజన్ తీసుకుంటున్నాం, ఎమోషనల్ గా బ్యాలెన్స్ ఉంటున్నాం, అన్ని మంచిగా ఉంటున్నాము అంటే బ్యాక్టీరియా కూడా మంచిగా ఉన్నట్టే లెక్క. సో అన్ని చెడ్డ హ్యాబిట్లే ఉందంటే బ్యాక్టీరియా కూడా చెడిపోయినట్టే లెక్క. సో దాన్ని బట్టే ఈ డిస్బయోసిస్ అంటాం మనం. ఆ ఇమ్యూన్ కు సంబంధించినటువంటి ఎన్నో రకాలైనటువంటి జబ్బులు వస్తాయి. అలర్జీ, ఆస్తమాకు మూల కారణం ఇప్పుడు గట్ లోనే ఉంది. సో ఇప్పుడు గట్ చెక్ అనేటటువంటి పరీక్ష అందుబాటులో ఉంది. గట్ చెక్ అనేటటువంటిది ఏంటిది? గట్ లో నీకు ఏ బ్యాక్టీరియా ఉంది, మంచి బ్యాక్టీరియా ఎంత ఉంది, చెడ్డ బ్యాక్టీరియా ఎంత ఉంది, ఏ బ్యాక్టీరియా వల్ల నీకు అలర్జీ, ఆస్తమా ఎక్కువైతుందో కూడా తెలుసుకోవచ్చు. ఇప్పుడు తెలుసుకొని ఆ బ్యాక్టీరియా, ఉండాల్సిన బ్యాక్టీరియా లేకపోతే దాన్ని తెప్పించడం ఎట్లా, ఉండకూడని బ్యాక్టీరియా ఉంటే దాన్ని తగ్గించడం ఎట్లా, ఈ రెండు కూడా ఫుడ్ అడ్జస్ట్మెంట్ ద్వారానే చేయొచ్చు. కొన్ని చెడ్డ బ్యాక్టీరియాలు మనం తినకూడని ఫుడ్ వల్ల వస్తున్నాయి అనుకో, ఆ తినకూడని ఫుడ్ను ఆపేయాలి. చెడ్డ బ్యాక్టీరియా ఫుడ్ అయిపోద్ది కదా. మంచి బ్యాక్టీరియా పెరగటానికి కావాల్సినటువంటి ఫుడ్ మనం ఇయ్యట్లా, కాబట్టి వాటి సంఖ్య రోజు రోజుకు తగ్గిపోతుంది. ఏ ఫుడ్ అయితే వాటికి కావాలో ఆ ఫుడ్ను మనం ఇంక్రీజ్ చేస్తాం. అప్పుడు మనలో ఉన్నటువంటి మంచి బ్యాక్టీరియా కావాల్సింది పెరిగిపోతుంది. సో అన్నిటికీ మూలం మళ్ళీ అక్కడికి వచ్చేసరికి మళ్ళీ ఫుడ్డే. అంటే ఏంటి? మనకు దంపుడు బియ్యం, అరటిపళ్ళు, మళ్ళీ కూరగాయలు, దాని తర్వాత ఎల్లిపాయలు, ఉల్లిగడ్డలు, ఓట్స్. సో ఇలాంటి రకరకాలైనటువంటి ఆ బ్యాక్టీరియాలకు కావాలి పాపం. అవి కోరుకునేది చాలా చాలా సింపుల్. కాబట్టి ఇలాంటి ఆహారాన్ని గనక మనం వాటికి ఇచ్చినట్లయితే మన ఆరోగ్యాన్ని అవి మంచిగా కాపాడతాయి. అంటే మన పేగుల్లో ఉండేటటువంటి దేవీ దేవతలవి బ్యాక్టీరియాని, వాటికి దేవుడి ప్రసాదం మనం ఎంత పవిత్రంగా పెడతామో వాటికి ఇచ్చే ఆహారం కూడా అంత పవిత్రంగా ఉండాలి. అవి ఆహారాన్ని తిన్న తర్వాత అవి కొన్ని కెమికల్స్ తయారు చేస్తాయి. ఆ కెమికల్సే మన ఆరోగ్యానికి కారణం. మనం తిన్న చెడ్డ ఆహారం వల్ల అవి చెడు కెమికల్స్ దారితీస్తాయి, చెడు కెమికల్స్ నే ప్రొడ్యూస్ చేస్తాయి. ఆ చెడు కెమికల్స్ వల్లనే మనకు వచ్చేటటువంటి జబ్బులన్నీ వస్తాయి. అందులో అలర్జీ ఉండొచ్చు, ఆస్తమా ఉండొచ్చు, డయాబెటీస్ ఉండొచ్చు, మానసికమైనటువంటి వ్యాధులు ఉండొచ్చు, క్యాన్సర్ ఉండొచ్చు. ఇవన్నీ కూడా ఉండకూడని బ్యాక్టీరియా వల్ల వస్తున్నాయి అని చెప్పి ఇప్పుడు రీసెర్చ్ చెప్తా ఉంది. కాబట్టి ఇప్పుడు అందరి దృష్టి ఏంటంటే ఇటు మందుల నుంచి, వాటి నుంచి, వీటి నుంచి పోయి అసలు ఈ పొట్టలో ఉన్న బ్యాక్టీరియాల సంగతి ఏంటి అనే కాడికి వచ్చి ఆగింది. ఇప్పుడు ఇంకొక 5-10 సంవత్సరాల్లో ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా స్టూల్ ఎగ్జామినేషన్ చేయించుకునే పరిస్థితి ఉంటుంది. అసలు నీ సిగ్నేచర్, నీలో ఉన్న బ్యాక్టీరియా ఏంటో తెలుసుకోవాలి ఫస్ట్. తెలుసుకుని ఇప్పుడు శ్వాస హాస్పిటల్లో గట్ చెక్ అనేటటువంటిది ఉంది. ఇప్పుడు పిల్లలకు మేము ఏం చేస్తున్నాం, కొంతమందికి హైపర్ యాక్టివ్ పిల్లలు ఉంటారు, కొంతమంది ఆటిజంతో బాధపడే పిల్లలు ఉంటారు, విపరీతమైన అలర్జీలు, ఆస్తమాలు, స్కిన్ అలర్జీలు, కళ్ళ అలర్జీలు, వీళ్ళకి స్టూల్ ఎగ్జామిన్ చేస్తున్నాం. ఇప్పుడు స్టూల్ ఎగ్జామిన్ చేసి ఆ స్టూల్లో ఎలాంటి చెడ్డ బ్యాక్టీరియా ఉన్నాయో గుర్తించే టెస్ట్ ఇప్పుడు ఉంది. దాన్ని మనం ఫుడ్ మార్చితే వాళ్ళ ఆరోగ్యం మారుతుందా అనేటటువంటిది రీసెర్చ్ అనేది చేస్తా ఉన్నాం. కాబట్టి హైపర్ యాక్టివిటీ అనేది కూడా ఇక్కడ ఉన్న బ్యాక్టీరియా వల్ల వస్తుందా, ఆటిజం అనేది కూడా ఇక్కడ ఉన్న బ్యాక్టీరియా ఏమైనా కారణమా, అలర్జీ, ఆస్తమా కూడా ఇక్కడ ఉన్న బ్యాక్టీరియా కారణమా, క్యాన్సర్ కూడా ఇక్కడ ఉన్న బ్యాక్టీరియా కారణమా, నువ్వు ఒబేసిటీ అవుతున్నావు అంటే ఇక్కడ ఏ బ్యాక్టీరియా ఉంది, నీకు ఉండాల్సిన మంచి బ్యాక్టీరియా తగ్గిపోయిందా, ఉండకూడని బ్యాక్టీరియా ఎక్కువైందా, అందువల్లనే నీకు ఒబేసిటీ వస్తుందా అంటే కొంతమందికి మూడ్ ఆఫ్ అవుతా ఉంటారు కదా. సో మానసిక సమస్యలు ఈ బ్యాక్టీరియాకి ఏమైనా లింక్ ఉందా? సో గట్ బ్రెయిన్ యాక్సిస్ అంటాం, గట్ లంగ్ యాక్సిస్ అంటాం, ఇట్లా గట్ స్కిన్ యాక్సిస్ అంటాం. అంటే గట్ లో ఉండేటటువంటి బ్యాక్టీరియాని బట్టి మన వివిధ రకాలైనటువంటి ఆర్గాన్స్ హెల్త్, ఓవరాల్ హెల్త్ అనేది ఆధారపడి ఉంది. దాన్ని శుభ్రంగా ఉంచుకుంటే ఎన్ని సంవత్సరాలైనా బతకవచ్చు. సో శ్వాసని కరెక్ట్ గా తీసుకోవటం, ఆహారాన్ని కరెక్ట్ గా సెలెక్ట్ చేసుకోవటం, మైక్రోబయోమ్ని కరెక్ట్ గా కాపాడుకోవటం, సో గాలి, నీరు అన్ని చెప్పుకున్నాం కదా, ఏవైతే ఉన్నాయో మీరన్న 100 సంవత్సరాలు హ్యాపీగా బతికేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మూమెంట్ ఈజ్ ద లైఫ్. మూమెంట్, వీటన్నిటికీ మూలం మూమెంట్. మూమెంట్ లేకుండా తినేసి 24 గంటలు ఏ పని లేకుండా ఇంట్లోనే కూర్చుంటే మొత్తం పెరిగిపోతా ఉంటుంది. కాబట్టి మూమెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎంతైతే తింటున్నామో అంత కరిగించాల్సిందే. అదే ఆరోగ్యానికి ముఖ్యమైనటువంటి సూత్రం.